ప్రతి బుధవారము కలవరి కృపా ప్రార్థన మందిరములో ఈ జవ్వాలపాడు గ్రామ ప్రజల క్షేమం కోసమై ఉపవాస ప్రార్థన జరిగిస్తుండగా నా ప్రభుతో సహవాసం చేయాలి, ప్రార్థనా పరులతో సహవాసం చేయాలి, భక్తి పరులతో సహవాసం చేయాలి. ఎంతమంది అయితే నీ సరికి వస్తున్నారో ప్రభువా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీరు అన్నారయ్యా, ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడన్నా, ఉపదేశం అంగీకరించేవాడు బుద్ధిమంతుడు అవుతాడన్నా. అపొస్తలుల ఉపదేశానికి లోబడి వాక్య ప్రకారం జీవిస్తూ నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం మా ప్రజలకు దయచేయండి. తొంటరులతో సహవాసం చేయవాడు తండ్రికి అపకీర్తి తెస్తాడని చెప్పాడు.